సుమాంజలి. పద్య సాహిత్యం అనేది ఆంధ్రుల యొక్క వారసత్వ సంపద. వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మనకుంది. పద్యాలనేవి ఆంధ్రుల నాలుకలనే దేవాలయాల్లో ప్రార్థనా గీతాలు. అవి ప్రాణవంతమైన స్వరమాధుర్యాలతో దర్శనమిస్తాయి. ఈరోజు నేను చెప్పబోయే పద్యం పద్య సాహిత్యం యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఆలపిస్తాను. పద్యమన్నది వేయేండ్ల పసిడి పంట, పద్యమన్నది తెలుగింట పాడి పంట. తెలుగు పద్యమ్మె పాడుము తెలుగువాల, తెలుగు తేజమ్ము వెలయంగ దిశల మ్రోల. పద్యమన్నది వేయేండ్ల పసిడి పంట, 1000 సంవత్సరాల అతి విలువైన బంగారు పంట లాంటిదంట. అది మన యొక్క వారసత్వ సంపద. పద్యం అన్నది తెలుగింట పాడి పంట, తెలుగువారి ఇంట పద్యం అనేది పాడి పంటల సమృద్ధిని, ఆనందాన్ని ఇస్తుందంట. తెలుగు పద్యమ్మే పాడుము తెలుగువాల, ఓ తెలుగువాల తెలుగు పద్యాలే పాడు. తెలుగు తేజమ్ము వెలయంగ దశల మ్రోల. తెలుగు భాష యొక్క కాంతి, గొప్పతనము నలుదిశలు వ్యాప్తి చెందేటట్లు, ప్రకాశించేటట్లు తెలుగు పద్యాన్ని పాడు అని దీని యొక్క భావము. ధన్యవాదములు.